హలో హాయ్ ఫ్రెండ్స్. ఐఎల్ఆర్కి న్యూ రూల్స్ వచ్చాయి. ఆ న్యూ రూల్స్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రూల్స్ అనేది గత 50 ఇయర్స్లో ఎప్పుడు ఇంతగానం చేంజ్ చేయలేదు. ఇంతగానం చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది కమింగ్ ఇయర్స్లో ఐఎల్ఆర్కి ఎలిజిబుల్ కావడం. లైక్ 2029, 28, 2030 కల్లా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ ఐఎల్ఆర్కి ఎలిజిబుల్ అవుతారు. సో దాని కారణంగా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ మనం ఇప్పుడు కామన్గా ఉన్న టైర్ 2 స్కిల్డ్ వర్కర్ వీసా రూట్ మీద ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి మీడియం స్కిల్డ్ ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ శాలరీస్ అనేది తక్కువ ఉంటుంది. సో బేసిక్గా మనందరం 10 ఇయర్ రూట్ కిందకు వస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకుముందు 5 ఇయర్స్ నువ్వు టైర్ 2 వీసా మీద ఉంటే నీకు ఐఎల్ఆర్ వచ్చేది. బట్ ఇప్పుడు కొత్త రూల్స్లో ఏంటంటే నీ శాలరీ అనేది 1,25,000 పౌండ్స్ ఎబోవ్ ఉంటే నువ్వు 3 ఇయర్స్లో నీకు ఐఎల్ఆర్ వస్తుంది. అండ్ నీ శాలరీ 50,000 సమ్ చేంజ్ 50,000 ఎబోవ్ ఉంటే నీ ఐఎల్ఆర్ 5 ఇయర్స్లో వస్తుంది. అండ్ నీ శాలరీ 50,000 కన్నా తక్కువ ఉంటే అది నువ్వు కేర్ వీసా మీద ఉండకపోతే నీకు ఐఎల్ఆర్ అనేది 10 ఇయర్స్లో వస్తుంది. వన్స్ నువ్వు అదే కేర్ వీసా మీద నీ శాలరీ ఎంత ఉన్నా కూడా నువ్వు 15 ఇయర్స్ ఆగాల్సిందే. అండ్ దీంతోపాటు కొన్ని కాంట్రిబ్యూషన్స్ పెట్టారు, వాలంటీర్ కాంట్రిబ్యూషన్స్. బట్ శాలరీ మాత్రం వెరీ ఇంపార్టెంట్. శాలరీ థ్రెషోల్డ్ తోటి డిపెండ్ అయి ఉంటుంది. దీనికి పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్న వాళ్ళల్లో 47% మంది కేర్ వీసాలోనే ఉన్నారు. అండ్ ఆ 47%లో కూడా ఎక్కువ మంది స్టూడెంట్గా వచ్చి వాళ్ళ వీసాని డైవర్ట్ చేసుకున్నారు. అంటే స్టూడెంట్ కంప్లీట్ కాకుండానే వాళ్ళు కేర్ వర్కర్ వీసా తీసుకున్నారు. అండ్ ప్రతి ఒక్క స్కిల్డ్ వర్కర్ వీసాకి 1.14 డిపెండెంట్, అంటే ఒక పర్సన్కి ఒక పర్సన్ కన్నా ఎక్కువ మంది డిపెండెన్స్ని తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ లైక్ వైఫ్ ఆర్ హస్బెండ్ స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉంటే వాళ్ళ డిపెండెంట్గా హస్బెండ్ అన్న వైఫ్ అన్న, దాంతోపాటు కొంతమంది పిల్లల్ని కూడా తెచ్చుకున్నారు. సో ఈ రీజన్స్ వల్ల 2028లో వాళ్ళు గ్రాఫ్తో సహా పెట్టారు. మీరు 60 పేజీ డాక్యుమెంట్ ఒకటి ఉంది, కావాలంటే ఆ డాక్యుమెంట్ రిఫర్ చేయొచ్చు. ఆ డాక్యుమెంట్ నేమ్ ఏమని ఉంటుందంటే ఏ ఫేరర్ పాత్వే టు ద సెటిల్మెంట్ నవంబర్ 2025 అని ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్క గ్రాఫులతో సహా పెట్టారు. ఎంతమంది ఏ ఇయర్లో వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనేది హోమ్ సెక్రటరీ చెప్పింది. సో మీకు ఇది ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. షేర్ దిస్ వీడియో. మీకు ఎలా అంటే కొంచెం డౌట్స్ ఉన్నా ఆ డాక్యుమెంట్ రిఫర్ చేయండి. సో దట్స్ వాట్ ద థింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, follow us.